ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, మేము తిరుమల వెళ్తున్నామండి, స్వామివారి యొక్క దర్శన టికెట్లు మాకు అందుబాటులో లేవు. మేము ఫ్రీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా, ఉండదా? ఒకవేళ టోకెన్ తీసుకోవాలంటే టోకెన్ ఎక్కడెక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి? మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు, ఏ విధంగా వెళ్ళాలి అని శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. దాంతోపాటు మనకి అకామిడేషన్ అన్నది చాలా ముఖ్యం కాబట్టి మనకి తిరుపతిలో కానీ అదేవిధంగా తిరుమల కొండపైన కానీ ఆఫ్ రైల్లో అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తున్నారు, ఏ విధంగా తీసుకోవాలి, 2 days అదే రూమ్లో ఉండాలంటే ఏం చేయాలి, ఎంత అమౌంట్ కట్టాలని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు కామెంట్లో అడగడం జరిగింది. నేను మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఈ వీడియోలో ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు అభిప్రాయాన్ని కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంతకన్నా ముందుగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత ఏఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసం, అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. దాని పైనుంచైనా రావచ్చు, లేదు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో మీకు విష్ణునివాసం ఉంటుంది కాబట్టి రోడ్డు క్రాస్ అవి రావచ్చు. ఒకవేళ తెలియకపోతే అక్కడ అడగండి, ఎవరినైనా కూడా చెప్తారు. విష్ణునివాసంలో మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి, అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సాయంత్రం 5 గంటలకి అయితే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ స్వామివారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే 1 గంట ముందుగాను లేదా 2 గంటల ముందుగాను మనకి స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు వెళ్తున్నటువంటి టైంను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత విష్ణునివాసంలో ఎంక్వైరీ చేసుకుని టోకెన్స్ అన్నది ఏ టైంకి ఇస్తున్నారు అన్నది ఒకసారి కనుక్కొని మీరు అప్పుడు లైన్లో నిల్చొని స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకోండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చోవాలండి. అది కూడా మీకు ఆధార్ కార్డును పట్టుకుని లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోండి. ఇందులో పెద్దవాళ్ళు లేదు, ముసలివాళ్ళు లేదు, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో దివ్యాంగులు కూడా మీరు టోకెన్ తీసుకోవాలండి. మీకు తిరుమల కొండపైన ఎక్కడ కూడా సెపరేట్ లైన్ కానీ లేదా సెపరేట్గా మీకు ఆఫ్ రైల్లో ఎక్కడ కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఆఫ్ రైల్లో మీకు ఎక్కడ ఇవ్వడం లేదండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సీనియర్ సిటిజన్స్ సంబంధించిన కోట అన్నది మనకి తిరుమల కొండపైన ఆఫ్ లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తున్నారండి, ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్లు కానీ అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ మీకు సెపరేట్గా తిరుమల కొండపైన ఎక్కడ కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఆఫ్ లైన్లో ఇవ్వడం లేదండి. మీరు ముందుగానే, అంటే 3 నెలల ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ కోటాలో మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సీనియర్ సిటిజన్ కోటా కానీ ఫిజికల్ ఛాలెంజ్ పడుతున్నటువంటి కోటాలో మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి ఉంటుంది. లేదనుకుంటే అందరితో పాటు మీరు కూడా టోకెన్ తీసుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా టోకెన్ కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారి యొక్క సర్వదర్శనం ద్వారా, అంటే ఫ్రీ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆఫ్లైన్లో ఇదే విష్ణునివాసంలో మనకి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఉదయం 6 గంటలకి 5 గంటలకి అయితే ఖచ్చితంగా అకామిడేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోలేదో లేదా ఆఫ్లైన్లో సడన్గా అప్పుడు వెళ్తున్నారో మీకు అకామిడేషన్ అన్నది తిరుపతిలో కూడా అందుబాటులో ఉంటుంది. మీకు ఆధార్ కార్డుని మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా రూమ్ అన్నది ఒకరోజు ఇవ్వడం జరుగుతుంది, అంటే 24 hours ఇవ్వడం జరుగుతుంది. మీరు సెకండ్ డే కూడా కంటిన్యూ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి తగ్గటువంటి రూమ్ ఛార్జ్ కట్ చేసుకుని మీరు 2 days వరకు కూడా విష్ణునివాసంలో అదే రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేదు రూమ్ కూడా దొరకలేదు, మీరు ఏది కానీ టైంలో తిరుపతి రీచ్ అయ్యారనుకోండి, అప్పుడు ఎక్కడ ఉండాలి అనేటువంటి ఆలోచనకు మీరు వస్తే మీరు విష్ణునివాసంలో ఉండడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయండి. అంటే ఉచితంగా లాకర్స్ ఇస్తారు, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మీకు ఫ్రీగా లాకర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అదే ప్లేస్లో మీరు స్టే చేయడానికి, పడుకోవడానికి, బాత్రూంలో, వాష్రూమ్లో సకల సదుపాయాలు కూడా అన్ని విష్ణునివాసంలో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏది కానీ టైంలో మీరు తిరుపతి రీచ్ అవుతే, అంటే ఏది కానీ టైం అంటే నైట్ 11 గంటలు కానీ 10 గంటలు కానీ లేదా అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి తెల్లవారుజామున 3 గంటలకి 4
4 గంటలకు కూడా మీరు తిరుపతి రీచ్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది కంగారు కానీ పడకుండా మీరు విష్ణువాసంలోకి వెళ్ళి అక్కడ స్టే చేసి మీరు అక్కడే రెడీ అవి మీరు స్వామివారి యొక్క దర్శన టోకెన్ ఉంటే తీసుకుని, లేకపోతే అక్కడ రెడీ అవి మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ప్లేసు మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. అక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఒక 2 గంటల ముందుగా వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఒక గంట 2 గంటల ముందుగానే టోకెన్స్ ఇవ్వడం అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగానే ఒక 2 గంటల ముందే అక్కడ ఉంటే మీకు ఖచ్చితంగా టోకెన్స్ అన్నది దొరకడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి టోకెన్ అయితే తీసుకోవాలి. మీకు కూడా శ్రీనివాసంలో ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ లాకర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. లాకర్ తీసుకుని మీరు ఏమైనా చూడాలనుకున్నా కూడా తిరుపతిలో చూడొచ్చు. లేదంటే నేరుగా తిరుమల కొండపైకి మీరు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడో ప్లేసు మనకి తిరుపతి అలిపిరి దగ్గర మనకి భూదేవి కాంప్లెక్స్లో మనకి 2 రకాల స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి దివ్య దర్శన టోకెన్స్. అంటే దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడక నడిచి వెళ్తారో వీళ్ళకి కూడా మనకి గతంలో అయితే శ్రీవారి మెట్ల మార్గం వద్ద టోకెన్స్ ఇచ్చేవారండి. మనం టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళి మధ్యలో 1200 మెట్ల దగ్గర స్టాంప్ వేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఇచ్చేటువంటి టోకెన్స్ని అక్కడ ఆపడం జరిగింది. అదే టోకెన్స్ని మనకి ఇక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ దివ్య దర్శన టోకెన్ తీసుకుని అలిపిరి దగ్గర ఇక్కడ నుంచి మీరు శ్రీవారి మెట్లకు వెళ్ళి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మధ్యలో 1200 మెట్ల దగ్గర దాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్ తీసుకుని వాళ్ళు ప్రైవేట్ వెహికల్లో లేదా వాళ్ళ ఓన్ వెహికల్లో లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకైతే దర్శనం అయితే ఇవ్వడం లేదండి. భూదేవి కాంప్లెక్స్లో ఎవరైతే దివ్య దర్శన టోకెన్ తీసుకున్నారో వీళ్ళకి ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి. అదేవిధంగా ఇదే భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి మనకి విష్ణువాసంలోను అదేవిధంగా శ్రీనివాసంలోను ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సాయంత్రం 5 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది మ్యాక్సిమం తర్వాత రోజే ఉంటుందండి. మనకి ఆ రోజు అయితే ఉండదు. కాబట్టి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎంత టైం పడుతుంది అనేటువంటి విషయానికి వస్తే అది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా సాధారణంగా తిరుమల కొండపైన శనివారం కానీ ఆదివారం కానీ భక్తుల యొక్క రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి మనకి ఆంధ్ర నుండి కానీ తెలంగాణ నుండి కానీ తమిళనాడు నుండి కానీ కర్ణాటక నుండి కానీ మనకి వీకెండ్ డేస్లో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే రావడం జరుగుతుంది. దానికోసం ఆ రోజు మనకి ఇంచుమించుగా 24 గంటల నుండి 30 గంటలు కూడా మనకి శ్రీవారిని దర్శించుకోవడానికి టైం అయితే పడుతూ ఉంటుంది. కాబట్టి మిగిలినటువంటి టైంలో అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం మనకి ఈ 4 డేస్ కూడా స్వామివారి యొక్క దర్శనానికి అయితే కొద్దిగా తక్కువ టైం పడుతుందండి. ఎంత టైం పడుతుంది అనేటువంటి విషయానికి వస్తే అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రోజుకు ఒక విధంగా ఉంటుంది. అది మనకి ఎప్పుడో డిసెంబర్లో స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం ఇప్పుడు ఎంత టైం పడుతుందంటే మనం చెప్పలేమండి. మనకి రేపు ఎంత టైం పడుతుందంటే అంచనా వేసి చెప్పగలం తప్ప ఒక 10 రోజుల్లో వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఎంత టైం పడుతుంది అనేటువంటి విషయం అయితే మనం చెప్పలేం. ఎప్పుడు కూడా శనివారం, ఆదివారం భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఆ టైంలో మీరు టూర్ అయితే ఫ్యామిలీతోటి ప్లాన్ చేసుకోకపోవడం మంచిది. అది కూడా ఆన్లైన్లో స్వామివారికి దర్శన టికెట్ మీకు అందుబాటులో ఉందనుకోండి, అప్పుడు ప్లాన్ చేసుకోండి. మీకు దర్శన టికెట్ ఆన్లైన్లో అందుబాటులో లేదనుకోండి, ఆఫ్లైన్లో తీసుకుని శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళైతే మీ యొక్క ప్రోగ్రాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. మీరు సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ ప్లాన్ చేసుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లు అనేవి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి. మెట్లు ఎక్కడానికి సుమారుగా గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. మనకి టోటల్ మెట్లు 2550 మెట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ మార్గం అనేది, అంటే చాలా ఫాస్ట్గా మనం తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అలిపిరి మెట్లు అయితే మనకి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి మనకి రాత్రి 10 గంటల వరకు కూడా అలిపిరి మెట్లు కూడా ఓపెన్ అయి ఉంటాయి. మనకి ఇంచుమించుగా మెట్ల ద్వారా
తిరుమల కొండపైకి చేరుకోవడానికి 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. అది కూడా మీ యొక్క ఎనర్జీ, ఫిట్‌నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా గాని, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా గాని నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారికి దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా కూడా మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా గాని, అలిపిరి మెట్ల మార్గం ద్వారా గాని మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మీకు ఆఫ్ రైల్‌లో అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మీకు తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్ రైల్‌లో అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నిల్చొని ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ అన్నది ఉదయం 5 గంటల నుండి మనకి ఉదయం 11 గంటల లోపు అయితే ఖచ్చితంగా రూమ్ అన్నది దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఆ టైంలో క్రౌడ్ అన్నది కొంచెం తక్కువ ఉంటుంది. ఆ టైంలో రూమ్స్ అన్నది ఎక్కువ మంది ఖాళీ చేస్తుంటారు కాబట్టి మీకు రూమ్ అన్నది 100కి 100% దొరకడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ముందు ఎవరైతే వెళ్ళారో ఈ శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆఫ్ రైల్‌లో అకామిడేషన్ అన్నది సీఆర్ఓ దగ్గర ఇస్తారు కాబట్టి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ కూడా మీకు రూమ్ అన్నది దొరకలేదనుకోండి, మనకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయండి. అక్కడ కూడా మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. బాత్రూమ్ గాని, వాష్‌రూమ్ గాని, హాట్ వాటర్ ఫెసిలిటీ గాని, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం గాని, అదేవిధంగా కూర్చో పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మీకు అన్ని సౌకర్యాలు మీకు ఉచితంగా లాకర్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ అందుబాటులో ఉంటాయండి. మనకి సీఆర్ఓ ఆఫీస్ పక్కన అయితే యాత్రి సదన్ ఉంటుంది. అక్కడ కూడా మీరు తలనీలాలు సమర్పించడానికి కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ 2 ఒకటి బాలాజీ బస్ స్టాండ్, 2 రాంబకిచ్చే బస్ స్టాండ్. బాలాజీ బస్ స్టాండ్ అయితే మనకి బస్ స్టాండ్‌కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు లాకర్ తీసుకొని మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాంబకిచ్చే దగ్గర కూడా మనకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి పీఎస్సీ కూడా మనకి అందుబాటులో ఉందండి. అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. మీరు తిరుమల కొండపైన 2 డేస్ వరకు కూడా ఒకే రూమ్‌లో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన సాధారణంగా 24 గంటలకు మాత్రమే స్వామివారికి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమమ్ 2 ఉండాలి. సింగిల్‌గా వెళ్తే మీకైతే రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా ఒక రూమ్‌లో ఇంచుమించుగా ఒక నలుగురు నుండి ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి. 2 మంచాలు, 2 చైర్లు, అటాచ్డ్ బాత్రూము, అదేవిధంగా షవరు, హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కొన్ని రూమ్‌లో. అదేవిధంగా మీరు రూమ్ అన్నది మనకి కాటేజెస్ కింద ఉంటాయండి. అక్కడైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, 2 డేస్ వరకు కూడా తిరుమల కొండపైన ఒకే రూమ్‌లో ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. మనకి తిరుమల కొండపైన రూమ్స్ అన్నది 24 గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. 24 గంటల తర్వాత రూమ్ అన్నది మనం ఖాళీ చేయాలి. లేదు మనం శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళాం, ఇన్ టైంలో స్వామివారి యొక్క దర్శనం అన్నది కంప్లీట్ కాలేదు, ఆ టైంలో మీరు అదే రూమ్‌లో మీరు సెకండ్ డే కూడా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. దానికి తగ్గటువంటి అమౌంట్ ఏదైతుందో దాన్ని కట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్ రైల్‌లో రూ. 50 రూమ్ తీసుకుంటే మీరు ఎక్స్‌ట్రాగా రూ. 550 డిపాజిట్ చేస్తారు కాబట్టి మీకు ఆ రోజుకి తగ్గటువంటి అమౌంట్ ఏదైతుందో అది కట్ చేసుకోవడం జరుగుతుంది. మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతుందో అది మీ అకౌంట్‌కి అయితే రీఫండ్ అవుతుంది. ఉదాహరణకి మీరు 2 డేస్ కనుక ఉంటే రూ. 50 ప్లస్ రూ. 50 రూ. 100 కట్ చేసుకొని రూ. 450 మాత్రమే మీ అకౌంట్‌కి రీఫండ్ అవుతుందండి. మీరు 2 డేస్ వరకు కూడా మాక్సిమం ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా కాకపోతే అఫీషియల్‌గా మీరు 2 డేస్ వరకు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఈ స్వామివారికి దర్శనం లేట్ అయినా లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తినా కూడా మీరు 2 డేస్ వరకు కూడా ఒకే రూమ్‌లో మీరు కంటిన్యూ అవ్వి తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్వామివారిని దర్శించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.